ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ హాట్ కామెంట్స్ చేశారు. 2009 ఎన్నికల సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కొప్పలు తూర్పు వైపున 6,000 మందికి పట్టాలు ఇచ్చినా ఒక్కరు కూడా ఇంటి నిర్మాణం చేపట్టలేదు అన్నారు. ఇప్పుడు 25,000 మందికి పట్టాలంటూ మైనింగ్ జోన్ లో ఉన్న ఎర్రజండ్లకొండ గ్రావెల్స్ ను తవ్వుకొని సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో కొప్పలు వద్ద స్థలం సేకరించి టిట్కో ఇల్లు నిర్మించినట్లు వివరించారు. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్, 50 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో హడావిడిగా ఇప్పుడు ఇచ్చే పట్టాలకు విలువ ఏముంటుందని ప్రశ్నించారు. పట్టాల ముసుగులో వైకాపా నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనర్హులకు పట్టాలు ఇస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించారు. కర్నూలు రోడ్లోని బచ్చల బాలయ్య ఫ్లాట్ లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వైకాపా యువ నాయకులు రావినూతల రవితేజ, నెమలికంటి అనిల్, పాసం గంగాధర్ తో పాటు సుమారు 1000 మంది దామచల సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ రోజు కూడా మన తెలుగుదేశం టైంలో కూడా టిట్కో హౌసెస్ కి మనకి ప్లేసులు లేవు. 16,000 ఇల్లు శాంక్షన్ చేశాం. పేదవాళ్ళు అనేది ఉండదోడదని చెప్పి ఆ రోజు ప్రతి డివిజన్ లో కూడా బాడుగులకు ఇల్లు ఎక్కువ కడుతున్నారని చెప్పి సొంత ఇల్లు కట్టిద్దామని చెప్పేసి ఆ రోజు 16,000 ఇల్లు మనకి ఎక్కడా లేకపోయినా కూడా రాష్ట్రంలో మనకు 4-5 చోట్ల నియోజకవర్గాల్లో ఉంటే మనది ఒక నియోజకవర్గంలో ఆ రోజు శాంక్షన్ చేయించాను. శాంక్షన్ చేయించేస్తే మనకు గవర్నమెంట్ ల్యాండ్ 15 ఎకరాలు ఉంది. మిగతాది 50 ఎకరాలు అప్పుడు ఉండే పరిస్థితుల్లో కొని మనమంతా కూడా దానికి ఇల్లు కట్టడానికి శాంక్షన్ చేశాం. ఇంకో 90 ఎకరాలు ఎక్విజేషన్ చేస్తూ ఉంటే దాని లోపల నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆ రోజు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో IIIT కూడా పెట్టాలి అంటే ఒంగోలులో ఆ రోజు మినిస్టర్ గారు, కలెక్టరు, మేమందరం కూడా అక్కడ ఎర్రజల్లు వెళ్ళాం. అక్కడ చాలా ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడే మనకి టిట్కో హౌసెస్కి సరిపోద్ది, IIITకి కూడా 200 ఎకరాలు సరిపోద్ది. అదేవిధంగా స్టేడియం లేదు మనకి, ఎక్కడ అన్ని జిల్లాల్లో స్టేడియం ఉంది, స్టేడియం లేదని చెప్పి అక్కడే స్టేడియం కూడా ఒక 30 ఎకరాలు సరిపోద్ది అని చెప్పి మేమంతా కూడా ఆ రోజు పోయి తిరిగి అన్నీ చేసుకొని వచ్చాం. చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఉండే పరిస్థితిలో కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉండి ఇది ఐరన్ ఓవర్లో ఉందండి, ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సర్వే నెంబర్లు వాళ్ళవి ఉన్నాయి, దీనికి ఎన్ఓసి తీసుకోవాలంటే చాలా ఇబ్బంది, ఆల్రెడీ రో గ్రేడ్ ఉంది, ఆల్రెడీ 2 సార్లు టెండర్లు కూడా పిలిచామని చెప్పిన తర్వాత మేము అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ మళ్ళా 50 ఎకరాలు కొనటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజుల్లో మేము చేశాం. ఈ పెద్ద మనిషి అవన్నీ చెప్పడు. ఎంతసేపటికి తెలుగుదేశం వాళ్ళు కేసు వేశారు, అందుకని 25,000 పట్టాలు ఎర్రజల దగ్గర ఇలేకపోయినని చెప్పేసి అయ్యి మాయ మాటలు చెప్పి ప్రజలకి పదే చెప్తాడు. ప్రజల మీద ఒక పేదలు అనే వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే నువ్వు 6 నెలల ముందు, సంవత్సరం ముందు, కరెక్టే 4 నెలలు అంటే తిరిగే అయిపోయింది. కనీసం సంవత్సరం ముందన్నా మేలుకొని ఆ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా ఇదిగో 200 కోట్లు కావాలి, మా నియోజకవర్గంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టియాలి అనే ఆలోచన నీకు ముందు రాలేదా అని అడుగుతూ ఉన్నా. ఇలా ఎవరిని మాయ చేద్దామని, ఎవరికి దొంగ పట్టాలు ఇచ్చేసి తంబులేసి ఎంతమందిని మోసం చేద్దామని, నువ్వు ఇచ్చే కాగితాల వల్ల ఉపయోగం ఏంటి? రేపు వారంలో నోటిఫికేషన్ వస్తూ ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు? నువ్వు ఎంతమందికి పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ పట్టాలు వాళ్ళ పరిస్థితుల్లో ఏ ఉంటాయి? దానివల్ల ఉపయోగం ఏంది? తెల్ల కాగితాల వల్ల వాలంటీర్లు ఉన్నారో వీళ్ళందరినీ కూడా బెదిరించి ఇంటింటికి పంపించి ఈరోజు ఈ మాయలంతా కూడా చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే మీడియా ఉంది, మీరే కాదు మన టౌన్లో మొత్తం కూడా మన నియోజకవర్గం వాళ్ళు కూడా అందరూ కూడా చూస్తారు కాబట్టి రేపు వచ్చే తెలుగుదేశం ఏదైతే 16,000 ఇల్లు ఉన్నాయో ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పేదవాడికి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన ఇచ్చే ఒక సెంట్ అనేది 6 గదులు వస్తుంది. 6 గదుల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలా, వంటిల్లు పెట్టుకోవాలా, ఏం పెట్టుకోవాలో ఇవన్నీ కూడా ఆలోచించాలి. పేద ప్రజలకు చేసేవాడి మొన్నటిదాకా చెప్పాడు. ఏమని చెప్పాడు? మేము పట్టాలు ఇస్తాం, వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోం, వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళు మళ్ళా అంట కాగితాలు తీసుకొని లోనుకు పోయి 2 లక్షలు తీసుకొని మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంట. వీళ్ళకి ఇచ్చే కాగితాలు పనికి వస్తాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదైతే దొంగ కాగితాలు ఇచ్చి పోయినసారి కొప్పోలు అవతల ఆ రోజు కూడా ఇట్లే ఎలక్షన్ ముందు మాయ చేసావు, తెల్ల కాగితాలు ఇచ్చావు. తెల్ల కాగితాలు ఇచ్చేసి ఆ రోజు ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ పట్టించుకోవాలి వాళ్ళని. ఈరోజు ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు ఆడుండే సైట్లు ఎన్ని ఎకరాలు ఉంది, నువ్వు ఇచ్చిన పట్టాలు ఎన్ని ఇచ్చావు ఆ రోజు చింతల మనకి కొప్పోలు అవతల కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి.
రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మన టిట్కో ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకా కూడా పేదవాళ్ళు ఉండి ఇంకా ఇబ్బంది పడుతుంటే సైట్లు కూడా 2 సెంట్లు దగ్గర 12 గదులు తెలుగుదేశం ఇస్తుంది. తెలుగుదేశం ఖచ్చితంగా 2 సెంట్లు ఇచ్చి వాళ్ళకి టిట్కో మన హౌస్ కూడా కట్టించే బాధ్యత కూడా తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.